అంటే ఏదో మోడీను అమిత్ షా కలిసి ఈమె చేతులు పట్టుకొని కస్టడీలో కూర్చోబెట్టినట్టు చెప్తుంది. సీరియస్గానే వార్నింగ్ ఇచ్చింది. జైల్లో అదేంటిది నీకు జైలు శిక్ష ఉంటుంది 100%. నువ్వు నిజం చెప్పకపోతే నువ్వు మళ్ళీ జైలుకి వెళ్ళిపోతావు. కస్టడీకి తీసుకుంటే మాత్రం ఉపయోగం ఏముంది, నువ్వు ఎన్నాళ్ళు ఉంటావు అన్ని రోజులే ఉండు, కానీ మీడియాతో మాత్రం పిచ్చి పిచ్చిగా మాట్లాడితే సరిగ్గా ఉండదని చెప్పి గట్టిగా జడ్జి వార్నింగ్ అయితే ఇచ్చింది. మరి ఇప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ ఈమె విచారణ, ఈ రోజు కూడా హియరింగ్ ఉంది, ఇవాళ వచ్చినా కూడా అంతే. మీడియా కనిపిస్తే చాలా ఎగిరెగిరి పడుతుంది, మీడియా కనిపిస్తే ఎగిరెగిరి పడుతుంది. మీడియా ముందు అలా మాట్లాడడానికి సింపతి గెయిన్ చేయడానికి పొలిటికల్ మైలేజ్ జనాలకు వెళ్ళాలన్నమాట. అది అంటే బీజేపీ కస్టడీ అనగానే ఓకే, ఇది నన్ను అడిగితే నిన్న కేటీఆర్ వెళ్ళాడు కదా, మీడియా దగ్గర రాగానే ఈ డైలాగులు చెప్పు, నేను బయట దానికి బూస్టప్ మేము ఇచ్చుకుంటామని చెప్పేసి చెప్పుంటాడు. ఆవిడ రాగానే బీజేపీ కస్టడీ అనింది. ఆమె నిన్న పదం అనిందో లేదో అందరూ బీజేపీ కస్టడీ అంటే రాసేశారు. అంటే ఇది కావాలనే ఆమె చేతి ఒక డైలాగ్ వినిపించి దాన్ని thumbnail గా వాడుకుందామని చెప్పేసి కేటీఆర్ ప్లాన్ అన్నమాట. ఇంకా లిక్కర్ స్కామ్ లో ఆల్రెడీ కేజ్రీవాల్ అరెస్ట్ అయి ఉన్నాడు, ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన జైలు నుంచే పాలన కొనసాగిస్తున్నాడు. అండ్ ఇప్పటికీ పగ్గలు వేరే వాళ్ళకి వెళ్తాయా లేదా అన్న సందేహంలో వీళ్ళు ఉంటే, సంవత్సరం నుంచి సిసోడియా ఉంటే, ఎప్పటి నుంచో సుకేష్ ఉంటే, అఫ్ కోర్స్ చిన్న చిన్న ప్రాబ్లం వల్ల నిన్న శరత్ చంద్ర బ్యాక్ పెయిన్ అని చెప్పి బయటకు వచ్చాడు, తర్వాత సంగతి. ఇంతమంది అక్కడ కొట్టుమిట్టాడుతూ ఉంటే ఈమె వచ్చి ఇది బీజేపీ కస్టడీ, బీజేపీయే తెచ్చిందా మరి వాళ్ళందరూ అనట్లేదు ఇది బీజేపీ కస్టడీ అని. ఇప్పుడు కేజ్రీవాల్ కూడా ఇది బీజేపీకి మోడీ కావాలని నన్ను అరెస్ట్ చేయించాడు, ఇది బీజేపీ కస్టడీ ఆయన అట్లా. ఎప్పటి నుంచో ఉన్న సిసోడియా అనట్లా ఇది బీజేపీ కస్టడీ అని. కవిత ఒక్కతే ఎందుకు అంటుంది? ఆ డైలాగులన్నీ వీళ్ళు నూరిపోస్తున్నారు. ములాఖత్కి వెళ్ళినప్పుడల్లా మీడియా కనిపిస్తే ఒక్క 2 డైలాగులు గబగబ వాగేసాయి, దాన్ని మేము బాగా బూస్టప్ ఇచ్చుకుంటాం, ప్రజెంట్ మనకు బాగా మైలేజ్ వస్తుంది అని చెప్పారు. అంతేగాని అసలు లిక్కర్ ఆమె ఎందుకు అరెస్ట్ అయిందనే విషయమే పూర్తిగా మర్చిపోయింది కవిత. అసలు ఆమెకి ఇప్పటికీ తెలియదేమో, అవును నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు అనే దీంట్లో ఉంది. ఆమె ఒక సందిగ్ధంలో ఉన్నప్పుడు ఇంకా వీళ్ళకేం ఆన్సర్స్ ఏం చెప్తుంది? సిబిఐకి సిఐడికి ఎంతమంది వస్తే మాత్రం ఏం ఉపయోగం? 3rd డిగ్రీ ప్రయోగించి మంచిగా అట్లా వేలాడదీస్తే నన్ను నడితే అప్పుడు చెప్తుందేమో నిజాలని. అలాగే ఉంది మరి అది లీగల్ కాదు కదా, అక్కడ దాకా తెచ్చుకోవడం ఎందుకు అని. ఓకే ఓకే, ఇప్పుడు అప్రూవల్ గా మారే అవకాశం ఉందా ఏమన్నా? కవిత అప్రూవల్ గా మారాలని అనుకుంటున్నారు, ఎందుకంటే బయటికి రావాలంటే ఖచ్చితంగా అప్రూవల్ గా మారాలి. అప్రూవల్ గా మారితే ఇదేంటి మళ్ళా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే నానుడితో మళ్ళీ లోక్సభ ఎలక్షన్ లో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటది. అప్రూవల్ మారితే మనం ఓడిపోతాం, అదొక సమస్య. అప్రూవల్ మారకపోతే అయినా మనం ఓడిపోతాం. ఎందుకు? నువ్వు లిక్కర్ స్కామ్ లో ఉన్నావని, నువ్వు ఫోన్ ట్యాపింగ్ లో ఉన్నాడని మా నాన్న, సంబంధం లేని కేసులు నా గురించి కూడా మాట్లాడుతూ ఆ కేసు అని డ్రగ్స్ అని సినీ తారలు అని చెప్పి నన్ను అందరినీ బ్యాడ్ చేసేసింది మొత్తం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం అందరూ వీళ్ళే బ్యాడ్ అయ్యారు, ప్రభుత్వం కావాలని ఏం బ్యాడ్ చేయాల. సో ఎలా అయినా మనకు మైలేజ్ రావట్లా. ఈ సందర్భంగా మనం ఎలక్షన్ లో ఓడిపోకుండా ఉండాలి అంటే కనీసం 4-5 సీట్లు గెలవాలి అంటే కొంచెం కొన్ని రోజులు సైలెంట్ ఉండడమే బెటరు అని చెప్పేసి వీళ్ళు అనుకున్నారు. అండ్ బయట ఈ కేసీఆర్ తిరుగుతా బహిరంగ సభలు అన్ని పెడతా, ఒక్కరోజు కూడా ప్రతి బహిరంగ సభలో అందరూ ఆలోచిస్తున్నారు ఒక్కసారైనా కవిత గురించి మాట్లాడతాడేమో, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏమైనా చెప్తాడేమో అంటే అది లేదు. రైతుల సమస్యలు అది లేదు, ఇది లేదు, వర్షాలు లేవు, నీళ్లు లేవు, కరెంటు లేదు, తొక్క లేదు, తోలు లేదు, నీ ఇన్నాకూడు లేదు, నీ స్నార్థం లేదు, ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇది జరిగింది. ఓకే, ఇప్పుడు ఈ యొక్క కవిత అరెస్ట్ కానీ ఇప్పుడు బెయిల్లో రావడమా రాకపోవడమా అనేది ఒక అయితే, ఇప్పుడు రాబోయేటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఇది ఏ విధంగా మైలేజ్ ఎవరికి వస్తుందంటారు? కవిత మైలేజ్ 100% కాంగ్రెస్ కే వస్తుంది, వీళ్ళకి వచ్చే అవకాశం అయితే లేదు, ఛాన్సే లేదు. ఎందుకంటే తప్పు చేశారు, జరిగింది, అయిపోయింది. 100% తప్పు అయితే చేశారు. తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేసింది బీజేపీ ధైర్యంగా అని, బీజేపీ కొద్దిగా అడ్వాంటేజ్ ఉంటుంది. అడ్వాంటేజ్ ఉంటుంది, అవును. తప్పు చేసిన వాళ్ళందరినీ మళ్ళీ అరెస్ట్ చేస్తున్నాడు మోడీ ప్రభుత్వం అని చెప్పి కంపల్సరీ అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే వాళ్ళు అన్యాయాన్ని ఎదిరిస్తున్నారు అని. కాకపోతే ఏంటంటే వాళ్ళకి బలమైన నాయకులు లేక బీజేపీ అట్లా ఉందే తప్పితే, ఇప్పుడు కేంద్రంలో మోడీ రావాలని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, మెజారిటీ ఉన్నారు. కానీ ఇక్కడ ఏంటంటే రీజన్
ఇక్కడ వాళ్ళని గెలిపించడానికి అక్కడ బలమైన నాయకులు ఎవరు లేరు వీళ్ళకి. గట్టిగా మాట్లాడుకుంటే చేతి వేళ్ళ మీద లెక్క పెట్టుకుంటే 5 నలుగురో తప్పితే అసలు లేనే లేరు. మొత్తం కోడ్ నుంచి ఎంతమంది గురించి ఆలోచించినా ఎవ్వరూ లేరు బీజేపీలో బలమైన నాయకులు. బలమైన నాయకులు అంతా కాంగ్రెస్ లో ఉన్నారు, అండ్ ఆ కాంగ్రెస్ లోనే ఉన్నారు, బీఆర్ఎస్ లో కూడా లేదు, అందరు వెళ్ళిపోయారు. సో మరి వీళ్ళందరూ వెళ్ళి కనీసం బీజేపీలో చేరినా కొంచెం బలం అని ఉండేది, వాళ్ళకు 4 సీట్లు ఎక్స్ట్రా అని వచ్చేవి, కానీ లేదు, మొత్తం అందరు కాంగ్రెస్ లోనే ఉన్నారు. ఆల్మోస్ట్ మోడీ గెలవాలని జనాలకు ఉన్నా కూడా నాయకులు లేక పాపం ఆయన ఓడిపోతున్నాడే తప్ప అంతమించి ఇంకేం లేదు. ఓకే, ఇప్పుడు ఈ క్రమంలో ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. కేజ్రీవాల్ నేను జైల్లో నుంచే నేను ప్రభుత్వాన్ని నడిపిస్తాను అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు అలా నడుస్తుంది. అయితే వైఫ్ చీఫ్ మినిస్టర్ అయిద్దని చెప్పి మొన్నదాకా ఊహాగానాలు వచ్చినాయి. ఇప్పుడు కొత్త పేరు వినిపిస్తుంది, సందీప్ పాఠక్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు ఢిల్లీ అనేది. అది యాక్చువల్గా ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, మీకున్న అవగాహన ఏంటి? సందీప్ పాఠక్ ఈయన ఏం చేస్తున్నాడంటే ఇంటింటికి వెళ్ళి